తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఉద్యోగ కార్మిక సోదరిమణులందరికీ నమస్కారాలు. మనము గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులుగా గత ప్రభుత్వంపై అనేక పోరాటాలు చేశాము. 360 కిలోమీటర్లు పాదయాత్ర అయితేంది, 34 రోజుల నిరవధిక సమ్మె అయితేంది, కలెక్టరేట్, మండలాలు, జిల్లాలో అనేక ధర్నాల కార్యక్రమాలు చేశాం. జీవో 60 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేసినా కూడా గత ప్రభుత్వం విస్మరించింది. గ్రామ పంచాయతీ కార్మికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎట్టి చాకిరీ చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక గ్రామ పంచాయతీ ఉద్యోగులను నెట్టేట ముంచింది. రాష్ట్రంలో కొత్తగా నూతన ప్రభుత్వం ఏర్పడ్డది. నూతన ప్రభుత్వం మనకు కనీస వేతనాల అమలు చేస్తుందని మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు ప్రస్తుతం 5 నుంచి 7 నెలల వరకు పెండింగ్ వేతనాలు ఉన్నాయి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ వేతనాలు అమలు చేయాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్ 51 సవరణ చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్ ప్రత్యేక స్టేటస్ కల్పించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం 5 లక్షలకు విధి విధానాలు ఖరారు చేసి అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11న ఎమ్మెల్యేల ఇంటి ముందు కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు చాగంటి వెంకటయ్య, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు.